వేడి వేడి చపాతీలో కానీ బగారన్నంలో కానీ ఈ కర్రీ వేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పన్నీర్ని క్యూబ్లా కట్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని గరం మసాలాలు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోని కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా పసుపు, అల్లం వేసుకున్న తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు మంచిగా కుక్ అయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని కలిపేసుకొని వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్ల ధనియా పొడిని, కసూరి మేతిని నలుపుకొని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లాస్ట్లో దింపేటప్పుడు మంచి మీగడను తీసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మంచిగా మడత రొట్టెలు చేసుకొని లేకపోతే బగారా వేసుకొని పన్నీర్ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.